నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల ఎన్నికలు ముగిసినాయి. 11 మున్సిపాలిటీలు తప్ప మిగతా అన్ని చోట్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్పొరేషన్లకైతే మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నికైపోయినారు. దీని గురించి చెప్పుకోవాల్సిందే ఉంది. ఇందులో ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి, పాలకవర్గాలు ఏర్పడతాయి అనుకుంటే పొరపాటు. ఈసారి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ముఖ చిత్రాన్ని కనుక చూసినట్టయితే ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారు. సరే, ఇవన్నీ ఒకే తానులో ముక్కలు కదా అని ఎవరైనా అనొచ్చు రాజకీయ పార్టీలను. కానీ మరీ ఇంత దారుణంగా ఎన్నికలకు ముందు రోజు రాజకీయ నాయకుల తిట్ల పురాణాలు విని విని జనానికి అలవాటైపోయింది. కాంగ్రెస్ను బీఆర్ఎస్, బీఆర్ఎస్ను బీజేపీ, బీజేపీని కాంగ్రెస్. నాయకుల తిట్ల పురాణం రోజు వింటున్నాం మనం. ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేసినాయి. ఈ 3 పార్టీలకు ఎన్నో కొన్ని స్థానాలు వచ్చినాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలు వచ్చినాయి. వచ్చిన విధంగా పాలకవర్గాలను ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. అట్లా కాలే. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో హోరాహోరీగా పోరాటం చేస్తూ ఉంటాయి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏని, ఆ ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రోజు పార్లమెంట్ వేదికగా విమర్శిస్తూ ఉంటారు ఇష్యూస్ మీద. తెలంగాణకు వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. ఏమిటంటే, ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఎస్, ప్రధానమంత్రి బడేబాయ్, ముఖ్యమంత్రి చోటేబాయ్, అందరు ముఖ్యమంత్రులు చోటేబాయ్లే. కానీ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి ఈ పార్టీలు రెండింటి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితున్న తెలంగాణలో జరిగిన నిన్నటి మున్సిపల్ ఎన్నికల దృశ్యాన్ని కనుక చూసినట్టయితే ఆశ్చర్యం కలగక మానదు. చిత్రంగా ఒకవైపు బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తా అని చెప్తున్న కాంగ్రెస్, చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం. అంటే బీజేపీ పాలక వర్గాలు ఏర్పడకుండా కలిసి చేసిన ప్రయత్నాలు. అట్లాగే కొన్ని చోట్ల బీఆర్ఎస్ను రాకుండా చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి పాలకవర్గాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కొంతమంది రెబెల్స్ తోటి కలిసి పాలకవర్గాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పొద్దున లేస్తే రాజకీయంగానే కాదు, మతపరంగా కూడా విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పార్టీ మీద ఒక పార్టీ మాట్లాడాల్సి వస్తే. రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి ఎన్నికల ఫలితాల తర్వాత పాలకవర్గాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి మాత్రం ఇట్లా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బీజేపీని నిలువరించినాయి. అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్ ప్రయత్నాలు ఫలించలేదు. కరీంనగర్లో కూడా ఆ ప్రయత్నం చేయబోయారు, కానీ సంజయ్ అది సాగనివ్వలేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని పాలకవర్గం ఏర్పాటైంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళే ఎన్నికైనారు. ఆదిలాబాద్లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి చేసినాయి. ఓ పక్క కాంగ్రెస్ను తిట్టకుండా తిట్టే బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ గుండారాజ్యం ఫలితాల తర్వాత కూడా బీజేపీ భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు కేటీ రామారావు ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ గుండారాజ్యం, పోలీసులను ఉపయోగించుకొని మమ్మల్ని నిలువరిస్తున్నది, మాకు రావాల్సిన మున్సిపాలిటీలు రాకుండా చేస్తుంది అని చెప్పి విమర్శించారు. కానీ మరి అవతల కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నిజామాబాద్లో, ఆదిలాబాద్లో కలిసి పాలకవర్గాలను ఏర్పాటు చేసుకున్నాయి. అట్లనే కామారెడ్డిలో
కాంగ్రెస్కు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇది ఇంత ఆశ్చర్యం చూడండి. నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ కలిసి, అట్లాగే రాయకల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇట్లా కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ, కొన్ని చోట్ల ఎంఐఎంతో కలిసి దీన్నంతా కలగాపులగం చేసినారు. ఇప్పుడు పార్టీల మార్పిడి మీద శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వాళ్ళు పార్టీలు మారుతున్నారని గగ్గోలు పెట్టడం ఎందుకు? నెత్తినోరు కొట్టుకొని మొత్తుకోవడం ఎందుకు? ఎట్లాగో అవసరార్థం రాజకీయాలు వదిలిపెట్టి, సిద్ధాంతాలు వదిలిపెట్టి, వాళ్ళ విధానాలు వదిలిపెట్టి అవసరమైన చోట్ల అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇట్లాంటి అనైతికమైన కలయికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా పార్టీ మార్పిళ్ల మీద గగ్గోలు? ఇది ఇవాళ తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల పరిస్థితి. రేపు ఎల్లుండో జిల్లా పరిషత్లో, మండల పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతాయి. అక్కడ కూడా ఇంకా ఇట్లాంటి విచిత్రాలు చూడాల్సి వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ డేట్ లైన్. సబ్స్క్రైబ్.